అంటే అసలు మీరు నిజంగా చెప్పాలంటే మాధురి గారిని పంపిస్తున్నారు అని అనగానే జనరల్‌గా ఇద్దరు వెళ్తారని ఎక్స్‌పెక్ట్ చేశారు. ఇద్దరు వెళ్తే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీ ఇద్దరిని ఎందుకంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిగా చూసినటువంటి సందర్భం లేదు రీసెంట్ టైమ్స్‌లో. ఇప్పుడు మాధురి గారు ఒక్కళ్ళే వెళ్తున్నారంటే శ్రీనివాస్ గారు కూడా మరో వైల్డ్ కార్డ్ త్రూ ఏమన్నా వెళ్ళే అవకాశం ఉంటుందా అనేటువంటి క్వెషన్స్ కూడా వస్తున్నాయి. ఏమంటారు మీరు? నాకు బిగ్ బాస్ ఎలా అది కండక్ట్ చేస్తారో నాకు తెలియదండి. ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ద్వారా వీళ్ళు వెళ్ళారు. మరి దీంతోనే ఎండ్ చేస్తారా, మళ్ళీ పిలుస్తారా, ఇంకేంటి అన్నది నాకు వాళ్ళు అప్పుడు ఆ రోజు రోజుకి వాళ్ళు అప్డేట్ అవుతుంటారు. రోజు రోజుకి వాళ్ళ టెక్నిక్స్ బిగ్ బాస్ టీం ఏదైతే ఉంటుందో ఈరోజు ఎలా చేయాలి, రేపు ఎలా చేయాలి, నెక్స్ట్ వీక్ ఎలా చేయాలి, ఎలా దీన్ని నడిపించాలనేది వాళ్ళకి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. పంపించేసిన వాళ్ళని తెస్తుంటారు, కొత్త వాళ్ళని తెస్తుంటారు, రకరకాలు ఉంటాయి. నాకు తెలియదు అది. చూద్దాం. సో ఇద్దరు రావాలని అడిగారా సార్? ఎలా ఫస్ట్ టైం అప్రోచ్ అయినప్పుడు? ఫస్ట్ ఇద్దరు అన్నారు, కానీ ఇద్దరు వెళ్తే మాకు ఇవి బిజినెస్లో ఉన్నాయి, ఇవన్నీ కుదిరే పని కాదు. కాబట్టి మాధురికే పంపించాలని నేను నిర్ణయించుకున్నాను. నేను ఎలాగూ నేను ప్రూవ్డ్ నాకు ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు, ఉద్యమాలు, జైళ్ళు, కేసులు అన్నీ పడ్డాను. 62 రోజులు జైల్లో పెడితే 1/2 లీటర్ వాటర్ బాటిల్తో 3 రోజులు గడిపాను. జైలు భోజనం చేయటం నాకు రాదు, తినలేను నేను, నా వల్ల కాదు. అది అలవాటు లేక 1/2 లీటర్ వాటర్ బాటిల్తో 3 రోజులు గడిపి ఎవరో ఫ్రెండ్స్ ఇచ్చిన యాపిల్ తీసుకొని కాలం గడిపాను. మీకు తెలుసు, యాపిల్ జ్యూస్లో వాటర్ ఉంటుందని నాకు అప్పుడు అర్థమైంది. ఆ వాటర్ మన దాహాన్ని తీరుస్తుందని నాకు అర్థమైంది. ఓహో, ఇంత యాపిల్లో ఇది ఉందా, బత్తాయిలో ఉందా, కమలాలో ఉందా, ఇది మన దాహాన్ని తీరుస్తాయా అంటే ఆ భోజనం చేయలేక ఫ్రూట్స్తోనే బ్రతికాను నేను. అంటే కష్టం అంటే ఏటో జైలు జీవితంలో చూశాను. ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో 35 గ్రామాలకు అండగా నిలబడి అందరు నాయకులు, అన్ని పార్టీలు ఆ ప్లాంట్కి సపోర్ట్ అయితే ప్లాంట్కి వ్యతిరేకంగా ప్రజలతో నేను ఒక్కడిని ఉద్యమం చేశాను. 1600 మంది కలిపి జైల్లో ఉన్నాం. ఊళ్ళే జైల్లో ఉన్నాం. ఆ జైల్లో ఉండేటప్పుడు ఇంత రూమ్లో 7 ఉంటే 7లో నేను ఒకడిని. ఇవన్నీ అనుభవించి వచ్చిన వాడిని. నాకేదేం పెద్ద సబ్జెక్ట్ కాదు. మాధురికి కూడా ఎక్స్పీరియన్స్ రావాలి. అందులో విమెన్గా అదొక మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఒక మార్క్గా బయటికి రావాలని అనుకుని వెళ్ళాం. చూద్దాం.